హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ వీరు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్లో కొన్ని తెలియని సీక్రెట్ ట్రిక్స్ కోసం మీకు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసినాక గ్రూప్స్కి సంబంధించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఉంది. గ్రూప్కి వెళ్ళినాక గ్రూప్లో గుడ్ ఈవినింగ్ ఆల్ పెట్టాడు. ఇప్పుడు ఇలా రైట్ స్వైప్ చేసి ఇలా పెడితే ఇది అందరికీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా కాకుండా అతనికి ప్రైవేట్గా గ్రూప్ నుండి ప్రైవేట్గా ఎలా మెసేజ్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తున్నాను. ముందుగా అతను వచ్చిన మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేయండి. 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రిప్లై ప్రైవేట్లో నుండి చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏది కానీ పెడితే అతనికి వెళ్ళిపోద్ది అనమాట ప్రైవేట్లీ. ఇది ఒక ట్రిక్. నెక్స్ట్ ట్రిక్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారనేసి మనం ఎలా తెలుసుకుంటాం? గ్రూప్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసిన తర్వాత ఇలా లోపలికి వెళ్తాం ఎంతమంది ఉన్నారు అనేసి. అలా కాకుండా ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇందులోనూ గ్రూప్ కింద ఇక్కడ టైప్ సింబల్ ప్రెస్ చేయండి. సింబల్ ప్రెస్ చేస్తే మనం గ్రూప్ ట్యాప్ చేయకుండానే ఎంతమంది ఉన్నారో మనకు తెలుస్తుంది. ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మన ఫ్రెండ్కి మనం వాయిస్ మెసేజ్ పంపిస్తుంటాం. 1-2 సెకండ్స్లో అయిపోతుంటుంది ఇది. సో అలా కాకుండా ఇప్పుడు మెసేజ్ ఏంటంటే, ఇది లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, లాక్ సింబల్, దాన్ని టైప్ చేయండి. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఇది మాట్లాడుతుంది ఫ్రెండ్స్. మరి దీన్ని ట్యాప్ చేయ అవసరం లేదు. వాయిస్ రికార్డ్ చేసుకున్న వాళ్ళకి ఇదొక మంచి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇది సెండ్ చేస్తే సెండ్ చేయొచ్చు, లేదా క్యాన్సిల్ చేస్తే చేసేయచ్చు. ఇప్పుడు నేను పంపించట్లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను.